ఆయన యుద్ధకు రాకుండా మనుషులు అనేక ప్రాంతాలకు పరిగెత్తుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి రావాలి. సృష్టికర్త అయిన దేవుడి దగ్గరకు వస్తే ఆయనలో ఉన్న జీవం మనలోనికి వస్తుంది. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ స్థితిగతులు మార్చేది నా ప్రభువు. ఆమేన్ చెప్దామా? అందుకే సిమోన్ పేతురు అంటున్నాడు, ఎవరి యొద్దకు వెళ్తాం ప్రభువా అంటే, నన్ను కూడా విడిచిపెట్టి వెళ్తారా? యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యుల్ని యేసుప్రభు ఎన్నుకున్న తర్వాత అందులో ఒక వ్యక్తి ఎవరు? సిమోన్ పేతురు. అందరూ విడిచి వెళ్ళిపోతున్నారు కదా, మీరు కూడా వెళ్ళిపోతారా అని యేసుప్రభు వారు అడిగితే, మేము ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభువా? నువ్వు నిత్య జీవము గల మాటలు గల దేవుడు. మనం నిత్య జీవాన్ని విడిచిపెట్టి అన్నీ వెతుకుతాం, మార్గాలన్నీ వెతుకుతాం. నా కష్టాలు ఎవరు తీసేస్తారు, నా శ్రమ నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు, నా బాధ నుండి నన్ను ఎవరు విడిపిస్తారు కదా కదా ఎన్ని మార్గాలు కదా, ఎన్ని మార్గాలు వెతుకుతాం మనకున్న సమస్యలు పోవడానికి, నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందులు పోవడానికి. సిమోన్ పేతురు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకో. ఏమంటుంది తెలుసా? ఎవరి యొద్దకు మేము వెళ్తాం? నీవు నిత్య జీవపు మాటలు గల దేవుడవు.